హలో అందరికి వెల్కమ్ టు చిట్టీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అంటే చాలా బాగుంది. ఈరోజు నేనైతే మీ ముందుకి మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకి వచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? రాగి దోశ. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ దోశ అండి. చాలా మంది దోశ అండి, బియ్య పిండి దోశ, అటుకుల దోశ, గోధుమ పిండి దోశ ఇలా చేస్తూ ఉంటారు కదా. రాగి దోశ ట్రై చేస్తారా? చాలా బాగుంటాయి. నేను ఈ వీడియోలో మీకు సింపుల్ వేలో ఈజీ ప్రాసెస్ లో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకంటే చూసేద్దాం రండి. ఒక గ్లాస్ రాగులు, మినప్పప్పు, బియ్యం సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి 3. కొంచెం మెంతులు కలర్ కోసం ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకుంటున్నాను. ఇలా 2-3 టైమ్స్ మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈవినింగ్ టైంలో నేను గ్రైండర్లో వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక మార్నింగ్ కల్లా ఈ కలర్ వచ్చేసిందండి. మంచిగా పొంగింది పిండి అనేది. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను, మంచిగా కలిపేసుకుంటున్నాను. బ్యాటర్ ఇలా రావాలి. సో ఇది నేను పక్కన పెట్టేసుకున్నాను. దీని కాంబినేషన్గా పల్లి చట్నీ బాగుంటుంది కాబట్టి నేను పల్లి చట్నీ చేసుకుంటున్నాను. పల్లీలు వేయించుకున్నాను, పచ్చిమిర్చి కూడా గోలించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో పల్లీలు, పచ్చిమిర్చి, 4 ఎల్లిపాయలు, ఉప్పు, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లో. పోపు దినుసులు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి చట్నీని కూడా అందులో వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక నేను దోశలు వేసుకుంటున్నాను. రాగి దోశ అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత రెడ్డిష్గా వచ్చిందో? మెంతులు వేసుకున్నాం కాబట్టి మనకి కలర్ వస్తుందండి. దోశ అనేది కొంచెం మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఉంటే చాలా బాగుంటుంది కదా. తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగే దోశ వేసుకొని ఒక్కొక్కటిగా నేను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మా ఇంట్లో అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ మేము దోశకే ఇస్తామండి. మా పిల్లలు కూడా దోశ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకలాగానే కాకుండా వెరైటీగా కొంచెం ట్రై చేస్తూ చూడండి. ఈసారి ఇలా రాగి దోశ చేసి పెట్టండి, మీ పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇంకా ఇలాగే కొత్త వంటలతోటి వెరైటీ రెసిపీస్ తోటి మళ్ళీ మేము ముందుంటానండి. సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసారు కదా నేను చేసిన రాగి దోశ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇక ఆలస్యం ఎందుకు, మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి ఇష్టంగా తినిపించండి, చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి. బాయ్.